వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్తో హాయి. వరంగల్ ప్రజల ఇలవేలుపు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో బోనాల వేడుకల అంశం వివాదాస్పదంగా మారింది. గ్రామ దేవతలకు సమర్పించే బోనాలను శక్తి స్వరూపిణిగా కొలిచే భద్రకాళి అమ్మవారికి నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం దేవాదాయ శాఖ నిర్ణయం పట్ల అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో బోనాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. అమ్మవారి బోనాలకు సంబంధించి కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారని, తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. అందుకే తాత్కాలికంగా బోనాలను వాయిదా వేసినట్లు చెప్పారామె. స్థానిక రాజకీయ విభేదాలను అమ్మవారికి ముడిపెట్టి కొందరు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు, గొడవలు సృష్టించే అవకాశం ఉందన్న అనుమానాలు ఉన్నాయన్నారు. అందుకే ఈ నెల 22 నుంచి నిర్వహించి తలపెట్టిన భద్రకాళి అమ్మవారి బోనాలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. బోనాల నిర్వహణపై సంప్రదింపులు జరిపిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు మంత్రి కొండా సురేఖ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే వేడుకలు బోనాలు. అమ్మవారి ఆలయాల్లో మాత్రమే బోనాల వేడుకలు జరుగుతాయి. వరంగల్ భద్రకాళి ఆలయంలోనూ బోనాల వేడుక నిర్వహించాలని ఇటీవల దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. నిజానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భద్రకాళి ఆలయంలో ఎన్నడూ బోనాల వేడుకలు నిర్వహించలేదు. తొలిసారిగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇక్కడ కూడా బోనాల పండుగ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై జిల్లా అధికారులు, పండితులు, భక్తుల అభిప్రాయాలు తీసుకోకుండానే సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 22న బోనాల పండుగ నిర్వహించాలనుకున్నారు. తొలి బోనం కూడా మంత్రి కొండా సురేఖ సమర్పించాలనుకున్నారు. మన భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రప్రథమంగా బోనాన్ని బంగారు పాత్రతో బోనం అమ్మవారికి సమర్పించడం శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారి చేతులతో ఈ యొక్క బోనం సమర్పించే కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేస్తున్నారు. బోనాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. బోనాల పండుగలో జంతు బలులు జరుగుతూ ఉంటాయి. మద్యం కూడా ఉంటుంది. బోనాల పండుగను గ్రామదేవతలకు నిర్వహించడం ఆనవాయితీ. శక్తిపీఠాలు, ధ్వజస్తంభం, గోపురాలు ఉన్న ఆలయాల్లో ఎక్కడా బోనాలు నిర్వహించాలనేది భక్తులు, పండితుల వాదన. భద్రకాళి ఆలయంలో వైదిక సంప్రదాయం ప్రకారం నిత్య పూజలు, హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు దేవాదాయ శాఖ నిర్ణయం పట్ల ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడెలా బోనాలు నిర్వహిస్తారని భద్రకాళి భక్తులు ప్రశ్నిస్తున్నారు. బోనాలు నిర్వహించాలని ఇప్పటికే దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకోవడంతో అధికారులు, పూజారులు ఏర్పాట్లు కూడా చేశారు. అదే సమయంలో ఆలయ పరిసరాలలో మద్యం, మాంసాహారాలు నిషేధమని ప్రకటించారు. బోనాల నిర్వహణపై పూజారుల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల నుంచి వినతులు వస్తూ ఉండటంతో స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు. ఎవరితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. పునరాలోచించాలని దేవాదాయ శాఖను కోరారు నాయని రాజేందర్ రెడ్డి. వాస్తవానికి ఇక్కడికి బోనం తీసుకురావటం మొదటిసారి. దీని గురించి కూడా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మరోసారి ఆలోచించమని కూడా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ చాలా పవిత్రంగా ఈ దేవాలయంలో ఎందరికో విలుకొలుపు తీరుగా ఉన్నటువంటి అమ్మవారు, ఎక్కడ ఏం జరుగుతుందో అనే ఒక భయంతో దీన్ని మరొకసారి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. భద్రకాళి బోనాల సందర్భంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పోతరాజులు, ఇతర వేషధారులు వచ్చే క్రమంలో భద్రకాళి అమ్మవారి ఆలయాచారాలకు భంగం కలుగుతుందేమో అనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీంతో బోనాల పండుగను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి కొండా సురేఖ.